మందకృష్ణ మాదిగ ఎవరైతే మందకృష్ణ మాదిగ ఉన్నారో ఆయన ఇంతకు ముందే ప్రెస్ మీట్లో ఒక అవేర్నెస్ మీటింగ్ లాంటిది పెట్టి మందకృష్ణ మాదిగ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది, కొన్ని మాటలైతే మాట్లాడాడు. ఆయన ఆకివీడు రామాలయం ఏదైతే ఆకివీడు పెద్దపేటలో రామాలయం ఏదైతే ఉందో దాని నిమిత్తం ఏదైతే జరుగుతుందో దాని గురించి అయితే కనుక రఘురామకృష్ణరాజు గారి గురించి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఏదైతే మాట్లాడాడో ఉదయం నేను ఒక వీడియో పెట్టా, మీ అందరూ చూశారు చాలామంది. ఆ వీడియోలో నేను ఏదైతే మాట్లాడానో అదే అంశాలు ఆయన కూడా మాట్లాడాడు. అందుగురించే నేను వీడియో చేస్తున్నాను. ఏం మాట్లాడాడు ఆయన, మందకృష్ణ మాదిగ గారు మాట్లాడింది ఏంటి అనేది నేను ఆయన మాట్లాడిన వీడియో నేను మాట్లాడటం ముగించిన తర్వాత ఎండ్లో పెడతాను, ఖచ్చితంగా మీరు చూడండి. అర్థమైందా? కాబట్టి అంటే రఘురామకృష్ణరాజు గారి వల్ల అక్కడ జరుగుతున్న ఆయన మాట్లాడుతున్న వ్యాఖ్యల వల్ల కూటమికి భారీ నష్టం అయితే కలుగుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తమిళనాడులో మీరు చాలామంది చూసుంటారు, 1 కోటి మంది ఓటర్లు దూరమైనట్టే కూటమికి అని అయితే పక్కాగా చెప్పొచ్చు. ఎందుకనంటే కనుక అదే రఘురామకృష్ణరాజు గారిని ఆయన ఎదురుగా కూర్చున్నటువంటి ఒక రిపోర్టర్ అడిగిన మాట ఏంటంటే, మీరు ఏదైతే నీలికుమారులు అని మాట్లాడుతున్నారు కదా, కాబట్టి వాళ్ళు ఇంచుమించుగా సుమారుగా 1 కోటి మంది దాకా ఉన్నారు అని వాళ్ళు చెప్తున్నారు. 1 కోటి మంది దాకా 1 కోటి ఓటర్లు ఉన్నామని చెప్పేసి 1 కోటి ఓట్లు మాయి అని వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు మీకు ఓటేయరన్న మిమ్మల్ని, కాకపోతే మీకు ఓటైపోతే ఏంటి పరిస్థితి అనేది కనుక ఆ రిపోర్టర్ అడిగితే రఘురామకృష్ణరాజు గారు అని అన్నారు. ఆయన ఏం మాట్లాడాడంటే, ఆయన వాళ్ళు ఓట్లైపోతే ఏముంది అనేటట్టుగా అర్థం వచ్చేటట్టుగా వాళ్ళు ఒక 20% అనుకోండి, 20%కే 1 కోటి మంది ఉంటే మిగిలిన 80% అంటే 4 కోట్ల మంది జనాభా చిల్లర, మరి వాళ్ళంతా లేరా అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. పైగా తక్కువ చేసి మాట్లాడినట్టుగా వాళ్ళంతా కలిపితే ఇది, మిగిలినవి ఈ 4, కాబట్టి ఈ 4 ఇది ఇంపార్టెంట్, ఈ 4 లేకుండా ఇదేం చేయలేదు అన్నట్టుగా మాట్లాడాడు. తర్వాత ఏదో కవరింగ్ లాగా 5 కలిసి ఉంటేనే బెటర్ అన్నట్టుగా మాట్లాడటమే జరిగింది. చాలా రకాలుగా దీని గురించి అంటే తక్కువ చేసి మాట్లాడడం, అంటే ఎటకారంగా మాట్లాడడం, ఇలాంటి వ్యాఖ్యలు కొన్ని అయితే కనుక జరిగినాయి అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఎవరైతే మాట్లాడారో ఆయన కూడా మాట్లాడిన మాటలు ఏంటంటే, మీరు దళితుల్ని లేదా దళిత క్రైస్తవుల్ని లేదా క్రైస్తవులు వేతరుల్ని ఎవరైతే ఉన్నారో, అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా అన్ని కులాల్లో ఉన్నారు, రెడ్లు, కాపులు, బ్రాహ్మలు, ఇక ఆ కులం ఈ కులం అనేది లేదు, క్రైస్తవులు అన్ని కులాల్లో ఉన్నారు. ఆ ఉన్న క్రైస్తవులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా మీరు దూరం చేసుకుంటారా, లేదా హక్కుని చేర్చుకునే మాటలు మాట్లాడతారా, మీరు దగ్గర చేసుకునే మాటలు మాట్లాడతారా, దూరం పెట్టే మాటలు మాట్లాడతారా, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారా? కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఇలా మాట్లాడడం కరెక్టేనా? ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళు దూరం అయిపోతారు కదా. దీని గురించి నేను అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర స్పెషల్గా ప్రత్యేకించి పర్మిషన్ తీసుకుని ఒక అపాయింట్మెంట్ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారితో ఈ అంశం మీద ఒక అపాయింట్మెంట్ తీసుకుని నేను ఆయనతో మాట్లాడదలుచుకున్నాను. రఘురామకృష్ణరాజు గారి గురించి, ఈయన మాట్లాడే వ్యాఖ్యల గురించి, ఆయన మాట్లాడే వ్యాఖ్యల వల్ల మీ పార్టీకి నష్టమే కానీ లాభం అయితే లేదు అనేది నేను వివరించదలుచుకున్నాను అని ఆయన అయితే మాట్లాడటం జరిగింది. కాబట్టి దాని అర్థం ఏంటి? మందకృష్ణ గారు మాట్లాడుతున్న మాటలు బట్టి అర్థం ఏంటి? రఘురామకృష్ణరాజు గారు మాట్లాడే మాటల వల్ల కూటమి పార్టీకి చాలా తీవ్ర అపారమైన నష్టం అయితే కలగబోతుంది. ఎందుకని ఒక వర్గాన్ని వదులుకోవాల్సి వస్తుంది, ఒక సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆయన మాట్లాడే కొన్ని మాటల వల్ల ఇక్కడ రామాలయం కట్టొద్దని కానీ లేదా అక్కడ గొంతమ్మ గుడి ఉంది కాబట్టి గొంతమ్మ గుడే కట్టాలని కానీ ఈ వివాదం అంతా ఒక పక్కన ఉంచితే కనుక పర్టికులర్గా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడే మాటలను చూసుకుంటే కనుక ఆ మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి ఏంటి. అవసరమైతే ఒకనొక స్థితిలో ఒకనొక టైంలో ఏదో యేసు ప్రభువు గారిని ఆయన తక్కువ చేసి మాట్లాడినట్టు కొన్ని వీడియోలు వస్తాయి నాకు. అదంతా అయినా కాకపోయినా సరే చాలామంది మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారు ఆయన, వెటకారంగా, వ్యంగ్యంగా. కాబట్టి అవి పార్టీకి దళితుల్ని దగ్గర చేయవు కనుక మాదిగ ఎవరైతే ఉన్నారో, దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరపున నేను మాట్లాడతాను, నేను ఎంతవరకైనా వెళ్తాను, నేను అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని అపాయింట్మెంట్ తీసుకుని మరీ మాట్లాడతాను అని మందకృష్ణ మాదిగ గారు మాట్లాడడం అయితే కనుక ఇప్పుడు నేను విన్నాను కూడా. ఇప్పుడు ఆయన వీడియోని పెడతాను, ఖచ్చితంగా మీరు చూదురు కానీ. కాదు, నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇలా మాట్లాడడం వల్ల లాభం అయితే ఉండదు, నష్టం తప్ప. అంటే దాంట్లో ఆ మాట్లాడే మాటల్లో అహం కనబడుతుందేమో. అంటే మీరేం చేయగలరు,
మీరెంత అనేటట్టుగా ఆ అర్థాలు వచ్చేటట్టుగా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందేమో. దీన్ని మరీ ఇంకా ఎక్కువగా సాగదీయకుండా నేనేదో గెలిచాను, నేనేదో గొప్పవాడిని అనేటట్టు కాకుండా ఏంటి సహృద్భావంతో అందరూ ఒకటే అనే రీతిలో కాబట్టి జరిగినది అక్కడ ఏం జరిగింది అనే దాని మీద చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిదేమో అని నాకైతే అనిపించింది. అర్థమైంది కదా? అది మనం చెప్పాలనుకుంది. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆ వీడియో పెడతాను. వీడియో పెట్టిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడి అండ్ మళ్ళా ఏదో గ్రామ సేవటికి సంబంధించిన అంశం. ఇప్పుడు మన రాముల వారి దేవాలయం అనే పేరుతో ఏదో కొత్త అంశం ముందుకు వచ్చిందో, గొంతాలమ్మ గుడి, ప్లీజ్ గొంతాలమ్మ గుడి అండ్ మళ్ళా ఏదో గ్రామ సేవటికి సంబంధించిన అంశం. ఇప్పుడు మన రాముల వారి దేవాలయం అనే పేరుతో ఏదో కొత్త అంశం ముందుకు వచ్చిందో వాటి మీద ఒక నిజ నిర్ధారణకు సంబంధించిన విషయంలో కోర్టు ఫైనల్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద మేము కోర్టు నిర్ణయం కోసం మాత్రం వేచి చూస్తాం. ఇది మొదటి పాయింట్. కోర్టు ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తాం. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాని మీద మా స్పందన ఏందో బహిరంగ తెలియస్తాం. కానీ ఇక్కడ అది ఉండి నియోజకవర్గంలో కావచ్చు, అది ఆకివీడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదా ఈ రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఏ రకంగా ఎవరు ఇబ్బంది పెట్టినా, వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, మా దళితులు, మా మాదిగా మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా, మా మాలలైనా మా మాదిగలైనా ఎవరు మా ఆత్మగౌరవం దెబ్బతీసినా కూడా, ఆ దెబ్బతీసేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళను ఉమ్మడిగా మాత్రం మేము ఎదుర్కొంటాం. అందులో ఎక్కడ మేము రాజీపడం, ఉమ్మడిగా ఎదుర్కొంటాం, రాజీపడం. కానీ ఈ వివాదం అంతా ఉండి శాసనసభ్యుడైన రఘురామకృష్ణ చుట్టూ తిరుగుతున్న విషయం ఈ తెలుగు నేల కాదు, దేశవ్యాప్తంగా చూస్తున్నది. ఈ మొత్తం వివాదం మొత్తం ఆయన చుట్టూ తిరుగుతున్నది. నేను ఆయన మీద ఒక మాట్లాడేదానికంటే ముందు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా మేము ఈ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు కనుక, ఏది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు కనుక ఈ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన అంశం ఖచ్చితంగా నేను పర్సనల్గానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను. నంబర్ 1, పర్సనల్గానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు, ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటలు ఖచ్చితంగా అది ఒక దళిత క్రైస్తవులే కాకుండా దళితులకు సంబంధించిన వాళ్ళను అది హక్కును చేసుకుంటున్నాయా, దూరం చేసుకుంటున్నాయా, లేదా అవమానిస్తున్నాయా, గౌరవిస్తున్నాయా అనే మాట రాష్ట్రం, దేశం చూస్తున్నది. నేనేమిటంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడే మాటలు, లేదా ఒక డిప్యూటీ స్పీకర్ మాట్లాడే మాటలు ఆయన ఉన్న పార్టీకి మేలు జరగాలి కానీ కీడు జరగద్దు. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో ఆ పార్టీకి మేలు చేసే విధంగా ఉండాలి కానీ కీడు చేసే విధంగా ఉండద్దు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మేలు చేసేది ఉన్నదా, అది నష్టం చేసేది ఉన్నదా అనే విషయాన్ని ఆయన తేల్చుకోవడానికి ప్రయత్నం చేసే రోజు వస్తుంది. నా వరకు నేను మాత్రం రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్న మాటలు ఎంతో కొంత దళిత సమాజాన్ని దూరం చేసే విధంగా, పార్టీకి, ప్రభుత్వానికి దూరం చేసే విధంగా, వాళ్ళని అవమానించే విధంగానే ఉన్నదనే మాట నేను కూడా చంద్రబాబు నాయుడు తీసుకొస్తాను. ఆయన భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటాడనే విషయంలో ఇక చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి. కానీ నేను మాత్రం ఈ రఘురామకృష్ణరాజు విషయం మాత్రం నేరుగానే త్వరలోనే చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్గానే కలిసి ఈ విషయాన్ని మాట్లాడతాం.